మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో. హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరాస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్స్నా గారు తన ఉద్యమాల చౌరాస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు. అన్ని కవితలను విని ఆనందించండి. అనునిత్యము నన్ను వేధిస్తున్న, సమాజాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య కులం, మతం. దీంట్లో ఉద్యమాల చౌరస్తాలో దీని గురించి, కులం మతం గురించి ఏం రాశానో ఒకసారి విందాం. కులం బతకనీయటం లేదు. కులం బతకనీయటం లేదు. కులం సంఖ్యళ్ల బంధాలను తెంపుకుని స్వేచ్ఛగా గాలి పీల్చడానికి కులం బతకనీయటం లేదు. కులం బతకనీయటం లేదు. కులం సంఖ్యళ్ల బంధాలను తెంపుకుని స్వేచ్ఛగా గాలి పీల్చడానికి కులం బతకనీయటం లేదు. మానవత్వం మనుగడకు బడులు గుడులు కులాన్ని వెతుకుతున్నాయి. మానవత్వం మనుగడకు బడులు గుడులు కులాన్ని వెతుకుతున్నాయి. మతాలు వెర్రిగా వెంటపడుతున్నాయి. కులం కంపుతో రాజకీయం, మతంతో మృగ్యమైన మానవత్వం. కులం కంపుతో రాజకీయం, మతంతో మృగ్యమైన మానవత్వం సమాజాన్ని చీల్చి చెండాడే స్వార్థాలు మమతల గోళ్లకు రంధ్రాలు చేస్తున్నాయి. విశృంఖలత్వాన్ని బోధిస్తున్నాయి. మతంతో మృగ్యమైన మానవత్వం సమాజాన్ని చీల్చి చెండాడే స్వార్థాలు మమతల గోళ్లకు రంధ్రాలు చేస్తున్నాయి. విశృంఖలత్వాన్ని బోధిస్తున్నాయి. అడవిలోని వెన్నెల, నదిలోని నీళ్లు కులం కంపులేని రహదారిని చూపుతుంటే ఆ దారిలోనే పోదాం, ఎర్ర మందారాలని వెతుకుదాం. శాంతి పావురాలు మన వెంటే వస్తాయి. కులం వదిలితే మన వెంటబడి వస్తాయి. శాంతి పావురాలు మన వెంటే వస్తాయి. కులం వదిలితే మన వెంటే వస్తాయి, వెంటబడి వస్తాయి. చాటి చెబుదాం, అరిచి మరీ చెబుదాం. కులం వదిలితే మన వెంటబడి వస్తాయని చాటి చెబుదాం, అరిచి మరీ చెబుదాం. గుత్తా జ్యోత్స్నా.